ఈ రోజు కానీ అన్నవరం వెళ్ళకపోయి ఉంటే ఇంత మంచి వ్యూని అయితే మిస్ అయ్యేదాన్ని. పొలాలు, రోడ్డు, మంచు, సన్ రైజ్ చూస్తుంటే నిజంగా మూవీస్ లోనే చూస్తాం ఇటువంటి. ప్రతి ఇయర్ సంక్రాంతికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకోవడం. సో ఎవరైనా ఇప్పుడు వరకు అన్నవరం వెళ్ళకపోతే ఒక్కసారి అయితే వెళ్ళి ట్రై చేయండి, చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇక్కడ వ్రతం టికెట్ వచ్చి 300, 700, 1500, 2000 ఇలా టికెట్స్ అయితే ఉంటాయి. మనకి ఏది వీలుగా ఉంటే ఆ టికెట్ తో వ్రతం అయితే చేయండి. ఈసారి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఎప్పుడు కూడా 8 లోపు అయితే వచ్చేస్తాం టెంపుల్ కి. వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత సత్యనారాయణ స్వామి వారి దర్శనం అయితే చేసుకోవాలి. మ్యారేజ్ అయిన తర్వాతే కాదు, చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ వాళ్ళు కూడా అన్నవరం వచ్చేవారు అనమాట. నా చిన్నప్పటి నుండి ప్రతి ఇయర్ వెళ్ళడం నాకు అమృతం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ అన్నవరం ప్రసాదం మాత్రం తిన్నారంటే అమృతంలా ఉంటుందని కంపల్సరీ అంటారు. మా పిల్లలు అయితే ఎప్పుడు వస్తుందా ప్రసాదం అని అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. అన్నవరం వచ్చామంటే అన్న ప్రసాదం తీసుకోకుండా ఎలాగెళ్తాం చెప్పండి. అదేంటో తెలియదు, కానీ ఎప్పుడు అన్నదానానికి ఒక 2 hours టైం అయినా పట్టేది. అలాంటిది మాకు 1/2 hour లో అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా అన్నవరం వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.